సబ్స్క్రైబర్స్ ఇస్తామని చెప్పి అనవసరంగా 2500 అనేది పోగొట్టుకున్నారనమాట. సో ఎట్లా అంటే సబ్స్క్రైబర్స్ ఇస్తాము. సో 2500 అనేది ఇట్లా మీరు పంపించండి అనుకుంటే ఒకసారి 2000 పంపించారు. దెన్ దాని తర్వాత 500 పంపించారు. సో ఎట్లా అంటే 1K సబ్స్క్రైబర్స్ కావాలి అనుకుంటే ఇట్లా పంపించిన వెంటనే వాళ్ళకి జస్ట్ ఇట్లా స్క్రోల్ చేస్తూ సబ్స్క్రైబర్స్ అనేది 2K స్పీడ్గా పెరిగిపోయింది. అది ఒక రోజుకి మాత్రమే. నెక్స్ట్ మళ్ళీ మార్నింగ్ చూసినాక ఎట్లా అయిందంటే ఎంత ఉన్నారో అంతే సబ్స్క్రైబర్స్ 40 ఆర్ 87 సంథింగ్ ఎంత ఉందో అంతే ఉందన్నమాట. సో ఆల్రెడీ మీరు తమిళ చూసి వచ్చారు కదా, టాపిక్ ఏంటనేది మీకు అర్థమైంది. మీరు కూడా ఇట్లా అమౌంట్ అనేది పోగొట్టుకుంటున్నారైతే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, వీడియోని ఇంకా లైక్ చెప్పితే ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఇది మీకు స్టార్టింగ్లో చెప్పాను చూసారు కదా, అనవసరంగా 2500 అనేది సబ్స్క్రైబర్స్ ఇస్తామని ఇట్లా తీసేసుకున్నారు పోయాయి అనేసి. సో ఎందుకు చెప్పాను, అసలు ఏం జరిగింది ఏంటనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కూడా ఇటువంటి మిస్టేక్స్ అనేది చేయకండి. సో మిస్టేక్స్ ఏంటనేది వీడియోని చివరి వరకు చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో మన సబ్స్క్రైబర్సే ఒకళ్ళు ఈ మిస్టేక్ అనేది చేశారు. ఏంటంటే బ్రో నాకు సబ్స్క్రైబర్స్ కావాలి, నేను మీకు అమౌంట్ ఇస్తాను, సో మీరేమైనా హెల్ప్ చేస్తారా, మీరేమైనా సబ్స్క్రైబర్స్ ఇవ్వగలరా అనుకుని ఇట్లా నాకు కామెంట్ చేశారనమాట. దెన్ నాకు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి కూడా మెసేజ్ చేశారనమాట. నేను ఒకటే చెప్పా, బ్రో డైలీ వీడియోస్ అన్ని అప్లోడ్ చేయండి, మీకు కావాల్సినవన్నీ వస్తాయి. నేనైతే ఇట్లా అమౌంట్ తీసుకొని ఎటువంటి ఇది తప్పు అయితే నేను చేయలేను. సో ఎప్పటికి కూడా నా హెల్ప్ ఒకటే ఉంటుంది, మీకు అన్నీ కూడా నేను ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. బట్ సబ్స్క్రైబర్స్ అనేది మీ వీడియోస్ నచ్చి రావాలి, మీరు కొనడం ఇటువంటి మిస్టేక్ చేయకండి అనుకుని నేను ముందే చెప్పా. మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ చూపిస్తున్నా చూడండి. సో చూశారు కదా, వాయిస్లో రిప్లై ఇచ్చా, దెన్ అతను కూడా వాయిస్లో మెసేజ్ ఇచ్చారు అండ్ డైరెక్ట్ టెక్స్ట్ మెసేజ్ కూడా పెట్టారు. సో వాళ్ళ వీడియోస్ అంటే వాళ్ళ ఛానల్ కూడా పెట్టారు, ఇట్లా మేము మా డబ్బులు ఇట్లా పోయానుకొని. సో మీరు కూడా ఇటువంటి మిస్టేక్ చేసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు ఏంటనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా ఛానల్ క్రియేట్ చేసిన వెంటనే కొన్ని వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తారు, ఒక 1 వీక్ వరకు. అట్లా వీడియోస్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత సబ్స్క్రైబర్స్ రాకపోతే, బ్రో నాకు సబ్స్క్రైబర్స్ రావట్లేదు, నేను ఎట్లా చేయాలి ఏంటనుకుని ఒక క్రియేటర్ దగ్గరికి వెళ్ళేసి ఇట్లా కామెంట్ల మీద కామెంట్ చేస్తూ దెన్ ఏంటంటే ఇట్లా అడుగుతుంటారు అనమాట. అటువంటి మిస్టేక్స్ అనేది మీరు పొరపాటుగా అలాంటి డిసిషన్ అనేది తీసుకోకండి. మీరు కామెంట్ చేయండి, ఎట్లా అంటే బ్రో సబ్స్క్రైబర్స్ రావట్లేదు, టిప్స్ ఉంటే చెప్పండి, లేదా ఏవైనా సెట్టింగ్ ఆన్ చేసుకుని దానికి కొన్ని టిప్స్ లేదా కొన్ని సజెషన్ అనేది ఇట్లా ఇవ్వండి అనుకుని ఇట్లా కామెంట్ చేయండి. డెఫినెట్గా క్రియేటర్ మీకు రెస్పాండ్ అవుతారు. అంతేగాని నేను ఇట్లా అమౌంట్ ఇస్తాను, మీరు ఇట్లా నాకు సబ్స్క్రైబర్ ఇవ్వండి, ఇలాంటి మిస్టేక్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డబ్బులు పెట్టి సబ్స్క్రైబర్స్ కానీ కొన్నట్లయితే మీకు అది దేనికి యూజ్ ఉండదు. సో ఎందుకు యూజ్ ఉంటుంది ఏంటనేది కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్తా. సో ఎందుకు యూజ్ ఉండదు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అది ఒక బాట్ లాగా ఉండిపోతారనమాట. ఎట్లా అంటే మీరు ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీ దగ్గర ఎంతమంది, ఫర్ ఎగ్జాంపుల్ 1K సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి, మీరు ఒక వీడియోని చేసి అప్లోడ్ చేశారు, అందులో నుంచి మీకు 1 వ్యూ కూడా రాదు. ఎందుకంటే అది మీరు కొన్న సబ్స్క్రైబర్స్ మాత్రమే. సో అది ఎవరో ఏంటో మీ వీడియోస్ నచ్చి రాలేదు, మీ వీడియోస్ చూసి రాలేదు, మీరు కొన్నారు, జస్ట్ అది నార్మల్గా ఒక బాట్లా అటాచ్ అయిపోయారనమాట. సో వాళ్ళని ఏమంటారంటే అట్లా సబ్స్క్రైబ్ చేసుకుని వచ్చిన వాళ్ళకి బాట్ సబ్స్క్రైబర్స్ అని అంటారు. దానివల్ల మీకు యూజ్ ఉండదు, ఇట్లా జస్ట్ ఉండిపోతారు అంతే, మీ ఛానల్ గ్రో కూడా తగ్గిపోతుంది అనమాట. కనుక ఇటువంటి మిస్టేక్స్ మీరు చేయకండి. డబ్బులు పెట్టి దయచేసి ఈ సబ్స్క్రైబర్స్ కొనడం లేదా వ్యూస్ కొనడం ఇలాంటి మిస్టేక్స్ అనేది చేయకండి. మీరు కానీ ఇట్లాంటివి చేశారనుకోండి, డెఫినెట్గా మీరు మోనిటైజేషన్ అప్లై చేసిన తర్వాత మీ మోనిటైజేషన్కి అప్రూవల్ అనేది ఇవ్వదనమాట. ఎందుకు అప్రూవల్ ఇవ్వదు కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎందుకు ఇవ్వదంటే, ప్రజెంట్ ఇప్పుడు మీకు ఎంతమంది అయితే సబ్స్క్రైబర్స్ ఉన్నారో మీ వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కాదు అనుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డిసైడ్ చేస్తుంది. సో ఎట్లా తెలుస్తుంది యూట్యూబ్కి మన వీడియోస్ చూసి ఇట్లా సబ్స్క్రైబర్స్ రాలేదు అనేసి మీరు అనుకుంటే, ఒక వీడియోలోని ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఎంత వ్యూస్ వచ్చింది, ఎంత వాచ్ టైం వచ్చింది, రిటెన్షన్ ఎంత పెరిగింది ఏంటంటే ప్రాపర్ అనలిటిక్స్ మొత్తం మనకు క్లియర్గా చూపిస్తుంది యూట్యూబ్ అనేది. అది అక్కడ వైటీ స్టూడియోలో. అలాంటిది మన ఒక వీడియో అనేది ఆ వీడియోకి సబ్స్క్రైబర్స్ 0 అయినప్పుడు మరి ఆ సబ్స్క్రైబర్ వచ్చిన వాళ్ళు ఎలా వచ్చారు కదా క్వశ్చన్ అడుగుతుంది యూట్యూబ్ అనేది. అందుకు మోనిటైజేషన్ అప్రూవల్ ఇవ్వదనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఎందుకంటే ఇలాంటి ఇట్లా కొనేసి మీ డబ్బులు వేస్ట్ చేసి సబ్స్క్రైబర్స్ కొనేసి నేను ఇట్లా 1K కంప్లీట్ అయిపోయింది హ్యాపీ, ఇక మోనిటైజేషన్ చేసుకోవచ్చు అనుకుంటే అది రాంగ్ థింగ్. సో మీకు మీ ఓన్ వీడియోస్ అనేది మీ వీడియోస్ చూసి మీ వీడియోస్ నచ్చి మీ ఛానల్ చూసి మీ ఛానల్ లైక్ చేసి వాళ్ళు కనెక్ట్ అయితే అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, వాళ్ళే మిమ్మల్ని రెగ్యులర్గా ఫాలో అవుతారు. రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ వాళ్ళే కన్సిస్టెన్సీగా మీరు వీడియో అప్లోడ్ చేస్తుంటే రోజు మిమ్మల్ని వాచ్ చేస్తారనమాట. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. కనుక మీరు కూడా ఇట్లా డబ్బులు పెట్టి అనవసరంగా ఎవరో సబ్స్క్రైబర్స్ ఇస్తాను మీరు డబ్బులు ఇవ్వండి అంటే ఇట్లా డబ్బులు పంపించేసి దాని తర్వాత సబ్స్క్రైబర్స్ వచ్చి ఒక 1 or 2 అవర్స్ వరకు లేదా ఒక 1 డే వరకు ఉండేసి వెంటనే డౌన్ అయిపోతుందంటే దాని అర్థం ఏంటి తెలుసా,
అది బాట్ స్పామ్ కింద లెక్క. కనుక ఇటువంటి మిస్టేక్స్ అన్ని మీరు అస్సలు చేయకండి. అనవసరంగా మీ డబ్బులన్నీ పోగొట్టుకోకండి. ఎందుకు చెప్తున్నానంటే మరి దయచేసి సబ్స్క్రైబర్స్ అనేది కొనేసి అనవసరంగా మీ ఛానల్‌ది డిలీట్ చేసుకోకండి. ఇది ముందే చెప్తున్నా. మీరు గాని సబ్స్క్రైబర్స్ అనేది కొనేసి వీడియోస్ అనేది ఇట్లా అప్‌లోడ్ చేస్తూ నేను మోనిటైజేషన్ చేసుకుంటాను అనుకుంటే డెఫినిట్‌గా మీకు మోనిటైజేషన్ అనేది రిజెక్ట్ చేసేస్తుంది. అప్రూవల్ ఇవ్వదు మోనిటైజేషన్‌కి అప్లై చేసిన తర్వాత. కనుక రెగ్యులర్‌గా కన్సిస్టెన్సీగా వీడియో అనేది అప్‌లోడ్ చేస్తూ వెళ్ళండి. మీకు కావాల్సిన సబ్స్క్రైబర్స్, మీకు కావాల్సిన వ్యూస్ అనేది వస్తాయి. ఎవరో ఏదో వీడియోలో చెప్పారు నేను ఇట్లా సబ్స్క్రైబర్స్ ఇస్తాను, ఇట్లా నాకు ఇంత అమౌంట్ ఇవ్వండి, నేను పేడ్ సర్వీస్ తీసుకుంటున్నాను, ఇలాంటి మిస్టేక్స్ ఎందుకు చేస్తారు చెప్పండి. ఎంతో కష్టపడి మీరు వీడియోస్ అనేది చేస్తారు. దేనికి? యూట్యూబ్ నుంచి ఎంతో కొంత డబ్బులు నేను సంపాదించుకోవాలి, నేను ఒక క్రియేటర్, నాకు ఒక ఫ్రేమ్ అనేది రావాలి అనేసి మీరు అనుకుంటే ధైర్యంగా కెమెరా ముందుకు వెళ్ళేసి వీడియోస్ అనేది చేయండి. లేదు నేను కెమెరా ముందుకు వెళ్ళాను అనుకుంటే సింపుల్గా స్క్రీన్ వీడియో చేస్తూ మీ వాయిస్ ఓవర్ ఇవ్వండి, హ్యాపీగా మోనిటైజేషన్ అవుతుంది. ఈ విధంగా కూడా ఉంటుంది కదా. చాలా ఛానల్స్ ఇట్లా కూడా ఉన్నాయి కదా. ఇట్లా క్యామ్ ముందుకు వెళ్ళేసి ఫేస్ చూపించి ఇట్లా మాట్లాడలేను అనుకుంటే వాయిస్ ఉంది కదా, దేవుడు ఇచ్చిన వాయిస్ ఉంది. సో వాయిస్ ఉంది కనుక హ్యాపీగా వాయిస్ అనేది ఇచ్చుకోండి, ఏ ప్రాబ్లం ఉండదు. అంతేగాని ఏదో సబ్స్క్రైబర్స్ కొనేసి లేదా వ్యూస్ కొనేసి వాచ్ టైం కొనేసి ఇట్లా మోనిటైజేషన్ చేసేసుకుంటాను అనుకుంటే మీకు ఎప్పటికీ దానివల్ల యూజ్ ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. చాలామంది ఇటువంటి మిస్టేక్స్ చేస్తున్నారు, దెన్ ఇలాంటి స్కామ్లో ఎక్స్పెషల్ పడుతున్నారు కనుక జాగ్రత్త. సో మరీ చెప్తున్నా, ఎందుకంటే ఇప్పుడు చూడండి అనవసరంగా 2500 రూపీస్. సో డబ్బున్నోళ్ళు అయితే పర్లేదు, ఎందుకంటే అది టేక్ ఇట్ ఈజీ తీసుకుంటారు. సో లేనోళ్ళు ఎట్లా చెప్పండి, ఎంతో కష్టపడి డబ్బులు ఉంచినప్పుడు సో ఎట్లా అంటే సబ్స్క్రైబర్స్ ఇస్తాను అని ఇచ్చిన దానికి వాళ్ళు ఆ మాటలకి కనెక్ట్ అయ్యి అట్రాక్ట్ అయ్యి నాకు సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు అనుకుని అతని దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఇచ్చేసి దాని తర్వాత మళ్ళీ మార్నింగ్ చూస్తే లేదా ఒక 1 డే తర్వాత చూస్తే టోటల్ సబ్స్క్రైబర్స్ మళ్ళీ డౌన్ అయిపోయి ఇలాంటివి అయ్యిందనుకోండి ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. కనుక ఇలాంటి మిస్టేక్ చేయకండి. సో ఇది కూడా చాలా స్కామ్లు జరుగుతున్నాయి. ఆల్రెడీ మీరు న్యూస్లో కూడా చూస్తున్నారు కదా. రీసెంట్గా మనకి ఇది నేను చెప్పకూడదు కానీ చెప్తున్నా. సో వీడియో కూడా ఎవరిని ఉద్దేశించి నేను చేయట్లేదు, ఎడ్యుకేషనల్ పర్పస్. దెన్ ఇది నా ఎస్పెషల్లీ నా సబ్స్క్రైబర్స్కి ఇలా జరిగింది కనుక నేను వీడియోస్ అనేది చేస్తున్నా. ఎందుకంటే నా దగ్గరకు వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా జెన్యున్గా ఉండాలి, జెన్యున్ వేలో ఏదైనా వర్క్ చేయాలనుకొని నేను వీడియోస్ అయితే ఏదైనా సరే వీడియోస్ అనేది తీసుకొస్తాను. ఇన్స్టాగ్రామ్లో చాలా స్కామ్లు ఇట్లానే జరుగుతున్నాయి. అండ్ ఎక్కడ కూడా సోషల్ మీడియాలో ఇలాంటి స్కామ్లు జరుగుతున్నాయి. మీ దగ్గర అప్రోచ్ అయ్యారనుకోండి అది వాళ్ళు స్కామ్ చేస్తున్నట్టు లెక్క. మీరు వాళ్ళని డబ్బులు పంపించడం ఇలాంటి మిస్టేక్ చేసి మీ డబ్బులు అనేది పోగొట్టుకోకండి. మీ డబ్బుల్ని అలానే ఉంచండి. మీకు కావాల్సిన సబ్స్క్రైబర్స్ వ్యూస్ అన్నీ వస్తాయి. రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ వెళ్ళండి. రోజుకు ఒక షార్ట్ వీడియో పెట్టండి. మీరు 2-3 అప్లోడ్ చేయలేకపోతే, లేదు బ్రో నేను 2 వీడియోలు పెట్టలేను, 3 వీడియోలు పెట్టలేను అనుకుంటే రోజుకు ఒక షార్ట్ వీడియో పెట్టండి. హ్యాపీగా మీరు వ్లాగ్ చేస్తుంటే గేమింగ్ ఛానల్ లేదా కుకింగ్ ఛానల్ మీరు ఏ కంటెంట్ చేస్తున్నా సరే రోజుకు ఒక వీడియో అప్లోడ్ చేయండి. ఆటోమేటిక్గా యూట్యూబే మిమ్మల్ని పుష్ చేస్తుంది. ఎట్లా అంటే ఎవరికైనా సరే ఒక వీడియోనే డిసైడ్ చేసేస్తుంది. ఆ వీడియో వైరల్ అయిపోతుంది. ఆ వీడియోతోనే వాళ్ళకి మోనిటైజేషన్ అన్నీ అయిపోతుంది అనమాట. ఎవరిని పర్టికులారిటీ పలానా క్రియేటర్కే నేను పైకి తీసుకెళ్ళాలనుకుని యూట్యూబ్ అనేది డిసైడ్ చేయదు. మీ ఛానల్లో మీ వీడియోస్లో కంటెంట్ ఉంటే, మీరు నిజంగా కంటెంట్ క్రియేటర్ అవ్వాలి అనుకుంటే జెన్యున్గా వర్క్ చేయండి. కావాల్సినవన్నీ మీ ముందుకు ఆటోమేటిక్గా అదే వస్తాయి. నేను తొందరగా పైకి వెళ్ళిపోతాను అనుకుంటే మాత్రం ఎంత తొందరగా పైకి వెళ్ళారో అంతే తొందరగా కిందకి దిగిపోవాల్సి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. కనుక నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఇదనమాట. దయచేసి ఎవరు కూడా ఇటువంటి స్కామ్లకి ఇరుక్కోవద్దు. దెన్ ఇటువంటి మిస్టేక్స్ అనేది అస్సలు చేయకండి. సబ్స్క్రైబ్ కొనడం, డబ్బులు ఇచ్చి డబ్బులు పోగొట్టుకోవడం ఇలాంటి మిస్టేక్స్ అనేది అస్సలు చేయకండి. మీకు కావాల్సినవన్నీ వస్తాయి. మళ్ళీ చెప్తున్నా. దెన్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని చిన్న లైక్ చేసి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ కామెంట్ అనేది పిక్ చేసి ఒక డెడికేట్ వీడియోని మీ ముందుకు చేసి తీసుకొస్తాను. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.